మనం ఒక్కసారి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్‌లోకో, ఇన్‌స్టాలోకో వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం. అందులోను ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోలు చూడటం మానేసి షార్ట్‌లు మాత్రమే చూడటం అనే సంస్కృతి వచ్చిన తర్వాత వెరీ క్విక్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుని వెంటనే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి జంప్ అయిపోయే ఒక సైకాలజీలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే స్క్రోలింగ్ చేస్తున్నాం. ఇవాల్టి ఈనాడులో చాలా అత్యద్భుతమైన ఆర్టికల్ వచ్చింది యాక్చువల్‌గా. ఐఫిల్ టవర్ ప్యారిస్‌లో ఉంటుంది. దాని ఎత్తెంత అంటే 330 మీటర్లు. ఎవరెస్ట్ పర్వతం ఎత్తెంత అంటే దాదాపుగా 8488 మీటర్లు. ఏదైనా ఒక ఇంటర్నేషనల్ విమానం కనుక గాలిలోకి ఎగిరిన తర్వాత దాదాపు 13,000 మీటర్ల పైకి వెళ్ళి అక్కడి నుంచి అది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక 2 గంటల పాటు కనుక ఒక వ్యక్తి తన యొక్క మొబైల్ ఫోన్‌లో ఇలా స్క్రోలింగ్ చేస్తే ఎన్ని సార్లు ఈఫిల్ టవర్ ఎక్కినట్లంటేనట 430 సార్లు ఈఫిల్ టవర్ ఎక్కినంత, 16 సార్లేమో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత, 11 సార్లేమో ఆ ఇంటర్నేషనల్ విమానం ఎంత ఎత్తులో ఉందో అంతే. అంటే మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఎంత ఎత్తులోకి ఆ స్క్రోలింగ్ వెళ్ళింది అంటే ఊహించండి ఒకసారి. ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం టైంని. ఇది 2 గంటల కన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఎంత వేస్ట్ చేసుకుంటుంటే ఇంకా 4, 5 గంటల పాటు అదే సెల్ ఫోన్లో ఉన్నవాళ్ళైతే కనుక ఆ వీరాధి వీధులు ఎక్కుతున్న అత్యద్భుతమైన ఎత్తు చూస్తే ఆశ్చర్యపోతాం. సిగ్గు లేదా? దేనికోసం మనం ఉన్నాం? మనిషిగా ప్రవర్తిస్తున్నామా? ఒక పని చేస్తున్నప్పుడు ఇది ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ తోటి ఇది మంచి పనా కాదా, నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చూడవా? మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంటర్నెట్లో అత్యద్భుతమైన సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్‌స్టాలో అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. మన జీవితాన్ని కాపాడే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని తీసుకుందాం. వీలైతే దాన్ని ఆచరిద్దాం. ఉపయోగం ఏమైంది చూస్తాను. నాన్‌సెన్స్ చూసి ఇలా అని ఎప్పటికి ఎందుకు ఇలా? అందులోనూ అందరూ కూడా యువతరం మాత్రమే కాదు, పిల్లలు మాత్రమే కాదు, ఇదివరకు ఇళ్లల్లో హౌస్ వైఫ్స్ ఏదో మంచి పని చేసుకుంటూనో, ఇంటి పని చేసుకుంటూనో, ఒంటి పని చేసుకుంటూనో, ఇంకొక పని చేసుకుంటూనో ఉండేవారు యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే స్క్రోలింగ్. అందరూ అంతే. ఆఫీసుల్లో ఉన్నవాళ్ళైనంత, ఆఫీసులో బయట వాళ్ళైనా అంతే, యువతైనా అంతే, ఎవరైనా అంతే. అందుకని ఐ రిక్వెస్ట్, ఇలాంటి ఆర్టికల్స్ ఎందుకు వస్తాయి అంటే మనం ఎంత సిగ్గుమాలిన జనంతో బతుకుతున్నామో, జనంగా బతుకుతున్నామో మనల్ని మనం నిప్పుతోటి కడుక్కునేందుకు.